అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అభ్యర్థిని మాట్లాడుతున్నా. మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ ఆశీస్సులతో మళ్ళా మరొకసారి దర్శిలో పోటీ చేయడం సంతోషంగా ఉంది. మే 13 జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు, మన ఎంపీ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. వైకాపా ప్రభుత్వం పంటలకు మద్దతు ధర కల్పించి రైతులకు అండగా నిలిచిందని దర్శి నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన దర్శి మండలంలోని కొత్తరెడ్డిపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ఇంటింటికి తిరుగుతూ వైకాపా పథకాలపై ప్రజలకు వివరించారు. ఆర్బీకేల ద్వారా జగన్ ప్రభుత్వం రైతులకు తక్కువ ధరకే విత్తనాలు అందజేసిందని, అమూల్ డైరీ ద్వారా పాడి రైతులకు లాభాలు చేకూర్చిందని తెలిపారు. ప్రచారం జరుగుతుంది. ఈ గ్రామంలో ఎక్కడ పోయినా ఏ ఇంటికి పోయినా కూడా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం. మేము జగన్ ఇచ్చిన పథకాలు ప్రతి పేదవారికి అందుతున్నాయి. ఈ రాష్ట్రంలో జగన్ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా, అదేవిధంగా డెవలప్మెంట్ ద్వారా, సచివాలయాల ద్వారా, ఆర్బీకే ద్వారా రైతులందరి కోసం ముఖ్యంగా ఎరువులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆర్బీకే ద్వారా, సచివాలయాల ద్వారా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి చాలా నాణ్యమైన సరుకు మా దగ్గరికి వస్తుందని చెప్పేసి విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో క్రాప్ డ్యామేజ్లు కానీ చిన్న చిన్న సమస్యలు, విపత్తులు జరిగినప్పుడు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా సుమారుగా 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ రావడం కూడా రైతుల కోసం అండగా ఉంది. అదేవిధంగా రైతుల కోసం ముఖ్యంగా పంట దిగుబడి వచ్చినప్పుడు మద్దతు ధర కూడా రైతులకు అందరికీ మద్దతు ధర బాగుంది. ముఖ్యంగా అటు మిర్చి కానీ, పొగాకు కానీ వరి రేట్లు కూడా బాగున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం రైతుల కోసం అండగా ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలిగిన వర్గాల కోసంగా అండగా ఉందని చెప్పేసి మాకు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి రైతులు కోరుకున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అమూల్ డైరీ వచ్చిన తర్వాత గతంలో పాల ఉత్పత్తిదారులను తీసుకునేది సుమారుగా 40 నుంచి 45 రూపాయలు ఉంటే, అమూల్ డైరీ వచ్చిన తర్వాత సుమారుగా 75 రూపాయల నుంచి 80 రూపాయల వరకు లీటర్ మీద బెనిఫిట్ పొందాలంటే మహిళలు, ముఖ్యంగా ఆ పాడి పరిశ్రమ మీద బతికే మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతుల కోసం, పేద ప్రజల కోసం అండగా ఉన్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. కాబట్టి మాకు జగన్మోహన్ గారిని చూసి మళ్ళీ మాకు ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఊహిస్తాం. జై ఉన్నారా?
అభిమాన నాయకుల గెలుపును కాంక్షిస్తూ మీకు ప్రచారం చేయాలనుందా? అయితే వెంటనే సైరా టీవీని సంప్రదించండి. మీ నాయకుల గెలుపును కోరుతూ సైరా టీవీ ద్వారా డిజిటల్ ప్రచారం చేపట్టండి. మరిన్ని వివరాలకు 9542731432 నంబర్కు కాల్ చేయండి.